అసలు ఈ గణేశుడి షోలో ఈజీగా ముగ్గురైతే నిద్రపోతారు మామ. అందరికీ నమస్తే. ఇక్కడున్న క్యూట్ గణేష్ ఎట్లుందో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇవాళ వచ్చేసి చలో Price come karo little. No. Uncle, we have only kuch kuch cash. Then go to Kuch Kuch shop. ఫైనలీ మనం అయితే గణేష్ని బుక్ చేసేసినాం. జై బోలో గణేష్ మహారాజ్కి. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇవాళ వచ్చేసి మనమైతే ఫైనలీ గణేషుని బుక్ చేయడానికి అయితే పోతున్నాం. మన కాలనీ వచ్చేసి మహాలక్ష్మీపురం కాలనీ నారపల్లిలో. ఇప్పుడైతే నరసింహన కార్ తీసుకొని వచ్చిండు. సో కార్లోనే వెళ్తున్నాం మనమైతే. ఇంకా రాజశేఖర్ అన్న కూడా వచ్చేస్తాడు చూడండి. రాజు అన్న కూడా వచ్చేసిండు. రాజశేఖర్ అన్న ఇంకా మన వాళ్ళు కూడా వచ్చేది ఉన్నారు. మధోన్న రాగానే అందరం అయితే ఇక్కడ నుంచి వెళ్ళి స్టార్ట్ అయిపోదాం. చలో అందరికీ నమస్తే, నా పేరు పవన్ కుమార్. మేము ఇవాళ వచ్చేసి గణేష్ని బుక్ చేయడానికి అయితే పోతున్నాం. ఇది మన కొత్త ఛానల్, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనలీ మదన్ కూడా వచ్చిండు, శ్రీకాంత్ కూడా వచ్చేసిండు. చలో హైవే మీద క్రాసింగ్ అయిపోయిన తర్వాత కార్ని అయితే తీసుకొని పోతున్నాం. పక్కన తార్ కారు బ్లాక్ చాలా బాగుంది కారు. అసలు మన ఉప్పల్ ఏందో వర్షాలు పడితే రోడ్డు చెరువులు అయితే చెరువులో తిరగడానికి కూడా మన దగ్గర బోట్ లేదనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఇప్పుడైతే మేడిపల్లి క్రాస్ అయిపోతున్నాం. ట్రాఫిక్ అయితే భయంకరంగా ఉంది. అండ్ ఇక్కడ ఫ్లైఓవర్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి సో చూసుకొని ఉండి ఎవరైనా ఇట్లా మేడిపల్లి నుంచి వర్షం పడుతుంటే పోతే. అండ్ వెంకటేశ్వరన్ అయితే పిక్ చేసుకున్నాం. సో చలో ఇంకా మనం అయితే సీదా నాగోల్కి అయితే వెళ్ళిపోదాం. గణేశుడు అయితే ఈసారి ఇంతకుముందు పోయి చూసేసి వచ్చినాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఫైనలీ మనమైతే మన గణేష్ షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాం నాగూర్లో. సో చూపిస్తాను ఎట్లుందో. లుక్ మాత్రం క్రేజీ ఉన్నాయి గణేష్ అసలు. శ్రీకాంత్ వచ్చిండు, వెనకాల మనలందరూ వచ్చారు. సో ఒక నిమిషం, లెట్ మీ షో. ఫుల్ వర్షం. మనం లోపలికి వచ్చిన తర్వాత అయితే ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకోండి, వర్షం అయితే భయంకరంగా పడుతుంది. కార్ అయితే పక్కనే పెట్టేసినాం. లిటరలీ చూస్తే గణేశుడు అయితే చాలా బాగుంది. నియర్లీ 10 feet ఉంటుంది. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి, అర్ధనారీశ్వరుడు, శివుడు, పార్వతీదేవి అయితే ఉన్నారన్నమాట. అండ్ వినాయకుడు లుక్ కూడా మంచిగా ఉంది. ఫినిషింగ్ టచ్ లిటరలీ చెప్తున్నా కదా. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈసారి మీరు ఎన్ని ఫీట్ల గణేశుని తెస్తారు, అసలు ఎక్కడి నుంచి అది తెస్తారు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకు కూడా చెప్పండి, మేము కూడా వస్తాం కదా. మంచిగా మమ్మల్ని ఇన్వైట్ చేయరు, మేము వస్తాం, మంచిగా వీడియోలు తీసుకున్నాం, వ్లాగ్ షేర్ చేస్తాం, మీకు కూడా ఫేమస్ అయిపోదాం అందరం కలిసి. అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఒక గణేశుడికి పెయింటింగ్ అయితే నడుస్తుంది అన్నమాట. లిటరలీ మహారాజా పోస్ట్లో బాగుంది గణేశుడు. అండ్ ఫైనలీ మన వాళ్ళు అయితే బేరం చేస్తున్నారు. బార్గెనింగ్ స్కిల్స్ చూడండి. అసలు లిటరలీ చెప్తున్నా కదా, గణేశుడు దగ్గరే బయటపడతాయి మా అబ్బాయిల బార్గెనింగ్ స్కిల్స్ అనేవి. గణేశుడు దగ్గర మాత్రమే చూపిస్తాం. ఇంకా మిగతా అన్ని ప్లేస్లలో చుప్ చాప్ కామ్ ఉంటాం అన్నమాట. ఇవి వచ్చేసి పెండింగ్ ఐడల్స్ అనమాట. మోస్ట్లీ ఇప్పుడు తయారు చేసేస్తారు. హార్డ్లీ చూసుకుంటే ఇంకా 25 days, 24 days ఉంది. సో చలో మనం అయితే ఇంకో షెడ్యూల్ ఉంది లోపల. ఇక్కడ కిరీటం అయితే చూపిస్తుండే స్వామివారికి పైన పెడతారు కదా, ఫైబర్ మెటీరియల్ అనమాట. అండ్ చేతులు అయితే మైక్ పట్టుకున్నాను నేను. సో డబ్బింగ్ చెప్తున్నా, ఏమనుకోకండి. అండ్ మనోడు ఎట్లా ఫిక్స్ చేయాలి ఏందనేది అయితే చూపిస్తుండో. మనోడు మగన్ సింగ్ కళాకారు నాగోల్లో చాలా ఫేమస్. చెప్తున్నా కదా, ఇక్కడ బయటకు వచ్చిన కొద్దిసేపు టీ తాగుదామని. అండ్ ఇక్కడ చూసుకుంటే గణేషుని అయితే మూవ్ చేస్తున్నారు వీళ్ళు. లిటరలీ చాలా బాగుంది. గణేశుడు వచ్చేసి పెద్దంబర్పేట నుంచి అయితే తీసుకొచ్చారనమాట. మన రాహుల్ కళాకారు షెడ్ పక్కన అయితే ఉంటుంది. లిటరలీ ఇంతమంది కలిసి కష్టపడుతున్నారు. బుజ్జగన్ పైన అయితే మంచిగా కూర్చున్నాడు అనమాట. ఇంకా ఈసారి చూసుకుంటే చాలా విగ్రహాలు అయితే పెడుతున్నారు గణేశుడివి. తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్త. అందరికీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో ఇట్లనే కంటిన్యూ అవుతుంది. ఫైనలీ మనలో అయితే లోపలికి గణేశుని తీసుకొచ్చారు. అసలు ఇక మనం అయితే బయటకు వచ్చేసినాం మావ. ఇక్కడ చూస్తే క్రేన్ వచ్చింది గణేష్ని లిఫ్ట్ చేయడానికి. అండ్ చలో మనమైతే ఒక షెడ్ దగ్గరకు వచ్చేసినాం, శిల్పారామం దగ్గర. లిటరలీ చెప్తున్నా కదా, ఇక్కడ చాలా పెద్ద పెద్ద గణేష్లు ఉన్నాయి. అసలు బాబా ఏం లుక్ ఉన్నాయి అసలు. మీరు చూసుకోండి, నేను లొకేషన్లో పెడతాను కుదిరితే. ఇక్కడ ఒక గణేష్ని చూపిస్తాను చూడండి. లిటరలీ చెప్తున్నా కదా, ఆ గణేష్ని చూసిన తర్వాత నాకైతే మాటలు రాలేదు. ఎందుకంటే అసలు ప్రతి ఒక్క అబ్బాయి డ్రీమ్ లిటరలీ చెప్పాలంటే అట్లాంటి గణేశుడు పెట్టాలని. చూసుకోండి ఎంత బాగుంది అనుకుంటున్నారు. అసలు ఆ చెవులు ఉన్నాయి కదా, చెవుల ముగ్గురు ఈజీగా కూర్చుంటారు చిన్నపిల్లలు అయితే. అసలు ఆ చేతులు కావచ్చు, స్వామివారు 18 feet హైట్, 17.5 feet విడ్త్ ఉంటాడంట. నేను కనుక్కున్న డీటెయిల్స్ అయితే.
అండ్ మంచి కాస్ట్లోనే ఉంది, చూసుకోండి ఒకసారి. లిటరలీ చెప్తున్నా కదా, లంబోదరుడు ఎగ్జాక్ట్లీ ఇట్లా కూర్చున్నట్టే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నేను స్టన్ అయిపోయినా లిటరలీ చెప్పాలంటే. ఎందుకంటే ఒక గణేశుడి గురించి నేను ఇంతగానం చెప్తున్నట్టే మీరు అర్థం చేసుకోండి. నేను చాలా గణేశులు చూసి ఉంటాను, బట్ ఈ స్పెసిఫిక్ ఐడల్ మాత్రం అసలు ఇట్లా స్టన్ అయ్యేలా చేసింది. మీరు లిటరలీ ఆ షెడ్ లోపల పోగానే గణేశుని చూసి అట్లనే ఆగిపోతారనమాట. నేను మాత్రం 200% గ్యారంటీ ఇస్తున్నా. విజువల్స్ అయితే చూడండి ఎట్లున్నాయో, ఎంత లుక్ వచ్చిందో. వినాయకుడు మాత్రం చాలా బాగుంది. అండ్ చలో ఇంకో షెడ్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ చాలా ఐడల్స్ అయితే ఉన్నాయి, కొంచెం కలకత్తా స్టైల్, ముంబై స్టైల్ ఇట్లా ఉన్నాయన్నమాట గణేష్లు అయితే. అండ్ చలో ఇప్పుడే షాప్ బ్రదర్ని అయితే కనుక్కున్నాను. ఇక్కడే పక్కనే ఒక పెద్ద గణేష్ అయితే ఉంది. లిటరలీ లాస్ట్ ఇయర్ ట్రెండింగ్ మోడల్ అన్నమాట. మన చంద్రాయణగుట్టలో టీమ్ యంగ్స్టర్స్ అన్న వాళ్ళైతే ఈ గణేషే పెట్టారు లాస్ట్ ఇయర్. కాకపోతే డిఫరెంట్ కలర్, గణేష్ సింగ్ కళాకారు దగ్గర తీసుకుని ఇక్కడ చిన్న మోడల్. అండ్ ఇక్కడ చూసుకుంటే గణేశుడు చూసుకోండి, 6 ప్యాక్ గణేశుడు ఎంత హైట్ ఉన్నాడు. లిటరలీ నియర్లీ 10 ఫీట్ ఉంటాడు. నేను 6 ఫీట్ ఉంటాను, నా మీద 4 ఫీట్ పైన ఉంటాడు గణేశుడు. అండ్ సింహమే చాలా 6 ఫీట్ పైన ఉందంటే మీరు ఇమాజిన్ చేసుకోండి ఎట్లా లుక్ ఉంటుందో సార్. మీరు మండపంలో పెట్టినారంటే ఇంక అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి మన ఫేమస్ లాల్ బాద్షా రాజా ఎంత బాగుందో చూడండి. నేనైతే స్నాప్చాట్ ఫిల్టర్ పెట్టి ఏదో స్నాప్ తీసిన, అది ఇట్లనే పెట్టేసిన. సో చలో మనమైతే ఇంకో షెడ్ దగ్గరకు అయితే వచ్చేసినాం. లిటరలీ నేను చాలా తిరుగుతా ఇట్లాంటి గణేష్ల విషయాలలో, ఎందుకంటే గణేశుడు అంటే పిచ్చి నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి డ్రీమ్. లైక్ ఇట్లా గణేష్ ఇమర్షన్కి వెళ్ళాలని, అండ్ ఇంకా గణేష్ని తెచ్చేటప్పుడు వెళ్ళామనేది నాకు అది పెద్ద డ్రీమ్ భయ్యా. నేను నిజం చెప్తున్నా కదా, అంటే మీకు చిన్న డ్రీమ్ లాగా వీడేంటి ఇట్లా సిల్లీగా చెప్తున్నాడు అనుకోవచ్చు, కానీ నాకు మాత్రం అది బంగారం అట్లా ఆ మూమెంట్ మాత్రం. అండ్ ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ ఐడియాలు, కొంచెం డిఫరెంట్ థీమ్లో తయారు చేశారనమాట. పెద్ద గణేష్ లంబోదరుడు పెయింటింగ్ కొంచెం డిఫరెంట్ వచ్చింది. మోస్ట్లీ అన్ని పీసెస్ సేమ్ చేసి పెయింటింగ్ అయితే డిఫరెంట్ వేస్తారనమాట. గణేశుడు అయితే 15 ఫీట్ 16 ఫీట్ ఉంటాడు. సో నెక్స్ట్ వీడియోలో అయితే కాస్ట్ రివీల్ వీడియో అయితే చేస్తాను, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నెక్స్ట్ వీడియో మాత్రం క్రేజీ ఉంటుంది. అండ్ ఈ వీడియో కూడా ఈ గణేష్ చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఈ గణేష్ కూడా సేమ్ హైట్, ఆల్మోస్ట్ బోత్ ఆర్ సిమిలర్ హైట్లు ఉన్నాయి. గణేశుడు ఇద్దరు సేమ్ ఉంటాడు హైట్. కాకపోతే గణేశుడు వెనకాల బ్యాక్ డ్రాప్ వస్తుంది, నెమలి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫినిషింగ్ టచెస్ అయితే కొన్ని బాకీ ఉన్నాయి, సో చేసేస్తారు మనలో తొందరనే. గణేశుడు మాత్రం మంచి లుక్ ఉంది. రైట్ సైడ్లో ఉండడం చాలామందికి సెంటిమెంట్ అనుకుంటా, మోస్ట్లీ నేను విన్నట్టయితే. సో నాకు తెలిసింది ఎంతో కొంచెం చెప్తున్నాను. ఇన్ కేస్ ఏమైనా తప్పుగా ఉంటే సారీ, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంప్రూవ్ చేద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే సేమ్ మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ లెఫ్ట్లో ఒక మోడల్, రైట్లో ఒక మోడల్ ఉన్నాయి గణేష్లు. అసలు ఈ గణేశుడు ఎగ్జాక్ట్ సైజ్ చూసుకోండి మీరు ఎంత పెద్ద ఉందో. అంటే జనరల్గా నార్మల్గా కెమెరాలు చూపిస్తే మీకు క్లియర్గా ఐడియా ఉండదు అనుకుంటా. నాకు తెలిసి నేను పక్కనే నించొని చూపిస్తున్నా ఈ గణేశుడికి ఎంత హైట్ ఉందో. లిటరలీ బాగుంది చెప్తున్నా కదా. ఈసారి గణేష్లో ఫెస్టివల్ అయితే చాలా వెయిట్ చేస్తున్నాను నేనైతే. అండ్ ఇంకో షెడ్కి అయితే వచ్చేసినాం మనం గణేశుడి వర్క్షాప్కి. అండ్ ఇక్కడ మాత్రం క్రేజీ ఉన్నాయి గణేష్లు. ఎందుకంటే ఇక్కడ చూసుకోండి లంబోదరుడు చిన్నగా మంచిగా కూర్చుని ఉన్నాడు, నా వెనకాల అయితే పాము పైన నాట్యం చేస్తున్నాడు. ఈ విగ్రహం చూసుకోండి అసలు ఎంత కళ ఉందో. లిటరలీ చెప్తున్నా కదా, రాహుల్ కళాకార్ షెడ్లో ఉంది. అండ్ ఇక్కడ గణేశుడికి 2 చేతులలో ఆయుధాలు పట్టుకొని అయితే స్వామివారు మంచిగా పొజిషన్లో కూర్చొని ఉన్నాడు. మన పక్కన చూస్తే గణేశుడు డిఫరెంట్ థీమ్, వెంకటేశ్వర స్వామి నామం వచ్చింది. సో సేమ్ ఐడియాలు, కాకపోతే పెయింటింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అండ్ మంచి లుక్ వచ్చింది. ఇక్కడ చూస్తే ఆభరణాలు మాత్రం అసలు క్రేజీ ఇచ్చిన కళాకారు అయితే. అండ్ ఇక్కడ చూస్తే స్వామివారు స్నేక్ మీద, పాము మీద అయితే నాట్యం చేస్తున్నాడు. లిటరల్లీ చెప్తున్నా కదా, మస్తు హైట్ ఉన్న వినాయకుడు 10 ఫీట్ అబ్బనే ఉంటుంది. ఎందుకంటే నా అందాజ ప్రకారం చెప్తున్నాను 10 ఫీట్ 11 ఫీట్ ఈజీగా ఉంటాడు వినాయకుడు. అండ్ స్కిన్ కలర్ కూడా మంచిగా ఇచ్చిండు, ఫినిషింగ్ కూడా. ఇక్కడ విష్ణుమూర్తి అవతారం అంటే స్వామివారు బ్లూ కలర్ ఇచ్చిండు. అండ్ ఇక్కడ చూస్తే గణేశుడు ఎంత పెద్దగా ఉన్నాడో చూడండి. లిటరల్ చెప్తాను కదా, చాలా బాగుంది వినాయకుడు అయితే. ఆల్మోస్ట్ 13 ఫీట్ ఉంటాడు. రాహుల్ కళాకార్ షెడ్లో అయితే చూసినాము. అండ్ ఇంకా అట్లా లోపలికి పోతే మాత్రం లెఫ్ట్ సైడ్లో లాల్ బాద్షా రాజా, రైట్ సైడ్లోనేమో ఇంకో డిఫరెంట్ మోడల్ ఉంది. ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో మన లంబోదర్ గణేశుడు మోడల్ ఉంది. అండ్ ముందుకెళ్తే శ్రీకృష్ణుడు అవతారంలో విగ్రహం అవుతుంది. అండ్ ఇట్లా పోయేటప్పుడు జాగ్రత్త చూసుకున్నామండి, మనకైతే అలవాటు ఉంది కాబట్టి అట్లా దూరిపోతున్నా. అండ్ ఇక్కడ చూస్తే రాధాకృష్ణ మోడల్. లిటరలీ చెప్తున్నా ఎంత ముద్దుగా ఉందో చూడండి ఆవు. అసలు ఫినిషింగ్ మాత్రం సూపర్ వచ్చింది. అండ్ రాధాకృష్ణ మోడల్ స్కిన్ కలర్స్ మాత్రం చాలా ఉన్నాయి ఆప్షన్స్. అండ్ ఇక్కడ లంబోదర్ గణేష్ 10 ఫీట్లు మంచిగా ఫినిషింగ్ ఇచ్చిండు మనోడు. కాకపోతే ఇంకొంచెం ఫినిషింగ్ టచెస్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ గణేశుడి కిరీటం గురించి అదంతా ఇన్ఫో అయిపోయిన తర్వాత మనమైతే ముందుకు వెళ్ళిపోయి బిల్లింగ్ సెక్షన్ దగ్గర బిల్ అయితే చేయించుకుందాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ నచ్చితే
లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చలో, అసలు ఎవరన్నారు భయ అబ్బాయిలకి బార్గెనింగ్ స్కిల్స్ రావని? ఇక్కడ చూసుకోండి, గణేషుని ఎట్లా బార్గెన్ చేస్తామంటే మా బార్గెనింగ్ స్కిల్స్కి దెబ్బకి అంబానీయే షాక్ అయిపోవాలి. అండ్ ఇక్కడ చూస్తే మనమందరం కలిసి అటు ఇటు రిక్వెస్ట్ చేసి అయితే మనల్ని మంచిగా బుజ్జగించుతున్నాం అన్నట్టు. బుజ్జగించి మంచిగా మాట్లాడి అటు ఇటు చేసి ఫైనల్లీ గణేష్ని అయితే బుక్ చేసుకున్నాం. జై బోలో గణేష్ మహారాజ్కి అని జై అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అటు ఇటు రిక్వెస్ట్ చేసి గణేశుడి బిల్ ఫైనల్లీ గణేష్ని అయితే బుక్ చేసేసినాం. 2026 మహాలక్ష్మీపురం కా రాజా బుక్డ్ ఆఫీషియలీ 2026. అండ్ ఇక్కడ చూస్తే మనలో అయితే పెయింటింగ్ ఆప్షన్స్ అయితే డిసైడ్ చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ అయిపోయింది, పెయింటింగ్ కూడా చెప్పినాం. కస్టమైజేషన్ కొంచెం మంచిగా ఉంటుంది ఈసారి మాత్రం. గణేశుడు వీడియోస్ కావచ్చు, ఇంకా ఎక్స్టర్నల్ వీడియోస్ కావచ్చు, ఎంత బాగుంటాయో చూసుకోండి. ఎందుకు బ్రో హర్షమనకి ఇంకో పెళ్లి చేస్తావా? నవజాత యువకుడు అన్న అంటే నేనున్న వచ్చే మా నరసింహన్నకి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు.